హే గాయ్స్, సో ఈరోజు మనం పాలిటీలో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ గురించి చూద్దాము. సో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటే ఏంది, కాన్స్టిట్యూషన్ అంటే ఏంది, అది ఎలా ఫామ్ అయింది, అవన్నీ చూద్దాం అనమాట. సో ఫస్ట్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది పుట్ ఫోర్త్ చేసింది ఎవరు అని అడుగుతారు అనమాట క్వశ్చన్ ఎగ్జామ్లో. సో ఫస్ట్ ఐఎన్సీఆ పుట్ ఫోర్త్ చేసింది, మా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కావాలి ఇండియాకి అని ఎవరు చేశారు అని అడిగితే ఎంఎన్ రాయ్ అనమాట. ఎంఎన్ రాయ్ గారు. ఎప్పుడు ఇయర్ అడుగుతారు, 1934 గుర్తుపెట్టుకోండి. 1934లో ఎంఎన్ రాయ్ గారు అడిగారు, ఫస్ట్ పుట్ ఫోర్త్ చేశారు ఐడియా ఆఫ్ ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది. దాని తర్వాత 1935లో ఐఎన్సీ అఫీషియల్గా డిమాండ్ చేసిందనమాట. దాని తర్వాత ఏమవుతుందంటే 1940 అప్పుడు ఆగస్ట్ ఆఫర్ వస్తుంది. ఆగస్ట్ ఆఫర్తోనే వస్తారు కదా బ్రిటిష్ వాళ్ళు. సో దాంతో ఏం చేశారంటే వీళ్ళు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనే డిమాండ్ని యాక్సెప్ట్ చేశారనమాట. బ్రిటిష్ వాళ్ళు దేంతోనే అంటే ఎప్పుడు యాక్సెప్ట్ చేశారు అంటే 1940లో ఆగస్ట్ ఆఫర్తో యాక్సెప్ట్ చేశారనమాట. దాని తర్వాత 1942లో ఏమొస్తుంది, క్రిప్స్ మిషన్ వస్తుంది కదా. సో ఆ క్రిప్స్ మిషన్ ద్వారా ఏం చెప్తారంటే వీళ్ళు వరల్డ్ వార్ 2 జరుగుతుంది కదా, దాని తర్వాత మేము కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫామ్ చేస్తామని చెప్తారు బ్రిటిష్ వాళ్ళు. దీనికి ముస్లిం లీగ్ రిజెక్ట్ చేసేస్తారు అనమాట. దాని తర్వాత 1946 అప్పుడు, నవంబర్ 1946 అప్పుడు ఇదైతే క్యాబినెట్ మిషన్ ప్లాన్ వస్తుందో, క్యాబినెట్ మిషన్ ప్లాన్ దాని ద్వారా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని ఫామ్ అవుతుంది అనమాట. సో కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఎప్పుడు ఫామ్ అవుతుంది అని అడుగుతారు, ఇంపార్టెంట్ క్వశ్చన్ అది. క్యాబినెట్ మిషన్ ప్లాన్ ద్వారా ఫామ్ అవుతుంది నవంబర్ 1946 అప్పుడు, గుర్తుపెట్టుకోండి. సో ఇదనమాట. సో ఒకసారి చూద్దాము. 1934 అప్పుడు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఫస్ట్ పుట్ ఫోర్త్ చేసింది ఎవరు అంటే ఎంఎన్ రాయ్ గారు. 1935లో ఐఎన్సీ అఫీషియల్గా డిమాండ్ చేస్తుంది అనమాట. 1940లో ఆగస్ట్ ఆఫర్ తోని వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు ఆ డిమాండ్ని. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది డిమాండ్ని యాక్సెప్ట్ చేసింది ఎప్పుడు అని అడుగుతారు. 1940 ఆగస్ట్ ఆఫర్ ద్వారా. 1942లో క్రిప్స్ మిషన్ వస్తుంది కదా, వాళ్ళు ఏం చేశారంటే వరల్డ్ వార్ 2 తర్వాత మేము కాన్స్టిట్యూషన్ని ప్రపోజ్ అదే ఫామ్ చేస్తాము అని చెప్తారనమాట. దీన్ని ముస్లిం లీగ్ రిజెక్ట్ చేస్తుంది అనమాట. నవంబర్ 1946 అప్పుడు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఫామ్ అవుతుంది అనమాట. దేని ద్వారా, క్యాబినెట్ మిషన్ ప్లాన్ ద్వారా ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు ఫామ్ అయింది కదా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. సో ఏం అడుగుతారంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫామ్ అయింది ఎప్పుడు, నవంబర్ 1946కి ఫామ్ అయింది. అది ఎలెక్టెడా లేకపోతే నామినేటెడా, ఎలా ఎలక్టెడ్ మెంబర్స్ ఉంటారా, నామినేటెడ్ మెంబర్స్ ఉంటారా అని అడుగుతారు. సో ఇట్ ఈస్ పార్ట్లీ ఎలక్టెడ్ అండ్ పార్ట్లీ నామినేటెడ్ అనమాట. సో ఎలక్టెడ్ అంటే ఓకే, ఎలక్టెడ్లో కూడా మళ్ళీ డైరెక్ట్ ఎలక్టెడ్, ఇండైరెక్ట్ ఎలక్టెడ్ రెండు ఉంటాయి కదా. సో ఏది డైరెక్ట్ ఇండైరెక్ట్గా అంటే ఇది ఇండైరెక్ట్లీ ఇండైరెక్ట్ ఎలక్షన్ జరుగుతుంది అనమాట. అంటే ప్రొవిన్షియల్ అసెంబ్లీస్ ఉంటాయి కదా ప్రొవిన్సెస్లో, దాని మెంబర్స్ వీళ్ళని ఇండైరెక్ట్గా ఎలక్ట్ చేస్తారనమాట. సో ఇది ఇండైరెక్ట్ ఎలక్షన్ అని అంటే కదా, దీంట్లోని మెంబర్స్ వాళ్ళు ఎలక్ట్ చేయడంని. సో పీపుల్ వీళ్ళని ఎలక్ట్ చేస్తారు. సో ఇట్లా, సో ఇది ఇండైరెక్ట్ ఎలక్షన్ ద్వారా అవుతుందన్నమాట. సో ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్ అండ్ పార్ట్లీ ఎలక్టెడ్ అండ్ పార్ట్లీ నామినేటెడ్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ అడుగుతారు అట్లాంటిది. ఎలక్టెడ్ అండ్ నామినేటెడ్ బాడీ అది అని అడుగుతారు. సో ఇప్పుడు ఫామ్ అయింది నవంబర్ 1946కి ఫామ్ అవుతుంది కదా. ఫామ్ అయ్యాక ఏమవుతుందంటే నవంబర్లో ఫామ్ అవుతుంది కదా, డిసెంబర్ 9th 1946 ఫస్ట్ మీటింగ్ జరుగుతుంది. మనకి అడుగుతారనమాట ఫస్ట్ మీటింగ్ ఎప్పుడు జరిగింది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అని. డిసెంబర్ 9, 1946 అప్పుడు ఫస్ట్ మీటింగ్ జరుగుతుంది. సో ఈ ఫస్ట్ మీటింగ్ని ఎవరు ప్రిసైడ్ చేస్తారు అని అడుగుతారనమాట. సో ఎవరు ప్రిసైడ్ చేస్తారు అంటే సచీంద్రనాథ్ సిన్హా గారు అనమాట. సో సచీంద్రనాథ్ సిన్హా గారు ఎందుకు ప్రిసైడ్ చేస్తారు అంటే అప్పటికి ఇంకా ఎలక్షన్ జరగలేదు. సో హీ ఈజ్ ద సీనియర్ మోస్ట్ పర్సన్ అనమాట కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో. సో అతనే ప్రిసైడ్ చేస్తారనమాట. ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫామ్ అయిన దాన్ని, ఫస్ట్ మీటింగ్ జరుగుతుంది కదా, దాన్ని ప్రిసైడ్ ఎవరు చేస్తారో అని అడుగుతారు సచీంద్రనాథ్ సిన్హా గారు. ఎందుకు అతను అంటే హీజ్ ఎల్డెస్ట్ సీనియర్ మోస్ట్ పర్సన్ అనమాట. దాని తర్వాత డిసెంబర్ 11, 1946 అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఎలక్షన్ జరుగుతుంది అనమాట. మనము రాజేంద్ర ప్రసాద్ గారిని ప్రెసిడెంట్గా ఎలక్ట్ చేస్తారనమాట. ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్ గారు, వైస్ ప్రెసిడెంట్ ఎవరు అంటే ఇద్దరు అనమాట.
విటి కృష్ణమాచారి, హెచ్సి ముఖర్జీ అండ్ విటి కృష్ణమాచారి ఇద్దరు వైస్ ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ ఎవరు అంటే రాజేంద్ర ప్రసాద్ గారు. సో December 11th అయిపోతుంది. దాని తర్వాత December 13th రోజు ఏమవుతుందంటే సేమ్ 1946 అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు ఉంటారు కదా, జవహర్లాల్ నెహ్రూ గారు ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ని అసెంబ్లీలో పెడతారనమాట, పాస్ చేస్తారన్న దాన్ని. దాని తర్వాత ఈ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ని ఎప్పుడు అడాప్ట్ చేసుకుంటాం మనం అంటే January 22nd, 1947 అప్పుడు. డిసెంబర్ తర్వాత జనవరి కదా నెక్స్ట్. సో January 22nd అప్పుడు ఈ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ని మనం అడాప్ట్ చేసుకుంటాము. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఆబ్జెక్టివ్ రెజల్యూషన్. సో గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మీటింగ్ ఎప్పుడు జరిగింది? December 9th రోజు జరుగుతుంది. అప్పుడు ఫస్ట్ మీటింగ్కి ప్రిసైడ్ ఎవరు చేస్తారు? సత్యేంద్రనాథ్ సిన్హా గారు. దాని తర్వాత December 11th అప్పుడు ఎలక్షన్ జరిగాక ఎవరు ప్రెసిడెంట్గా ఎలక్ట్ చేసుకుంటాం మనం అంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారిని ఎలక్ట్ చేసుకుంటాము. అండ్ వైస్ ప్రెసిడెంట్గా ఇద్దరిని, విటి కృష్ణమాచారి ఇంకా హెచ్సి ముఖర్జీ గారిని ఇద్దరిని వైస్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ చేసుకుంటాము. దాని తర్వాత December 13th రోజు నెహ్రూ గారు ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ని పాస్ చేస్తారు. దాన్ని అడాప్ట్ చేసుకుంటాం మనం ఎప్పుడు అంటే January 22nd, 1947 అప్పుడు. సో ఈ టైం లైన్ గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత జనవరి అయిపోయాక ఏమవుతుందంటే 1947 అప్పుడు ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 యాక్ట్ వస్తుందన్నమాట. ఈ యాక్ట్ ద్వారా ఏంది స్పెషాలిటీ అంటే, ఈ యాక్ట్ ద్వారా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏదైతే ఫామ్ అయిందో అది ఫుల్లీ సావరెన్ బాడీగా, మన క్వశ్చన్లు అడుగుతారంటే ఫుల్లీ సావరెన్ బాడీగా అవుతుంది కదా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, అది ఏ యాక్ట్ ద్వారా అని అడుగుతారు. సో ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 ద్వారా ఫుల్లీ సావరెన్ బాడీ అవుతుంది. దీన్ని లెజిస్లేటివ్ బాడీగా కూడా చేస్తారనమాట. ఇంకా ఇట్ ఈస్ ద ఫస్ట్ పార్లమెంట్ ఆఫ్ ఇండియా. సో దేని ద్వారా ఇవి అయ్యాయి అని అడుగుతారు. లెజిస్లేటివ్ బాడీగా ఫస్ట్ పార్లమెంట్ ఆఫ్ ఇండియా దేన్ని అంటారు? కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. ఇంకా ఫుల్లీ సావరెన్ బాడీ దేని ఆఫ్టర్ విచ్ యాక్ట్ అని అడుగుతారు. సో ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఉంది కదా, సో ఈ లెజిస్లేటివ్ బాడీ లాగా అవుతుంది కదా. సో అప్పటి నుండి లెజిస్లేటివ్ బాడీ లాగా ఇంకా కాన్స్టిట్యూయెంట్ బాడీ లాగా మీటింగ్స్ జరుగుతాయి అన్నమాట. రెండులాగా మీటింగ్స్ జరుగుతాయి. ఒకవేళ అది కాన్స్టిట్యూయెంట్ బాడీ లాగా మీటింగ్ జరుగుతుంది, దాన్ని ప్రిసైడ్ చేసింది, దాన్ని చైర్ చేసింది ఎవరు అంటే మనం ఎలక్ట్ చేసుకున్నాం కదా రాజేంద్ర ప్రసాద్ గారు, వాళ్ళే ప్రిసైడ్ చేస్తారనమాట. అదే ఒకవేళ లెజిస్లేటివ్ బాడీ లాగా మీటింగ్స్ జరుగుతాయి, దాన్ని జీవి మావలంకర్ గారు ప్రిసైడ్ చేస్తారనమాట. చైర్డ్ బై జీవి మావలంకర్ గారు అనమాట. సో ఇలా ఎప్పటి వరకు అంటే గుర్తుపెట్టుకోండి, November 26th, 1949 ఇప్పటి వరకు. ఇది ఏంది? కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేసుకుంటాం మనం. సో ఆ డేట్ వరకు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఇలానే టూ లాగా మీటింగ్స్ జరుగుతాయి అన్నమాట. సో ఇది ఎప్పటి వరకు అంటే గుర్తుపెట్టుకోండి, November 26, 1949 కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకునే వరకు ఇలానే జరుగుతుందన్నమాట. సో మనం కాన్స్టిట్యూషన్ గురించి చదివాం కదా. ఇంకా ఫ్లాగ్, నేషనల్ యాంథమ్, నేషనల్ సాంగ్ ఇవన్నిటిని ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నాము? ఇందాక చూసాం కదా. ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నాము? January 22nd, 1947. కాన్స్టిట్యూషన్ని November 26th, 1949. ఫ్లాగ్ని మనకి August 15, 1947 కదా మనకి ఇండిపెండెన్స్ డే. సో దానికంటే కొంచెం 1 month ముందనమాట. July 22nd, 1947కి మనం ఫ్లాగ్ని అడాప్ట్ చేసుకుంటాము. యాంథమ్ ఇంకా సాంగ్, నేషనల్ యాంథమ్, నేషనల్ సాంగ్ని ఎప్పుడు అంటే మనకు January 26, 1950 కదా రిపబ్లిక్ డే. దానికని 2 days ముందు అంటే January 24th, 1950కి మనం నేషనల్ యాంథమ్, నేషనల్ సాంగ్ని అడాప్ట్ చేసుకుంటాం అనమాట. సో ఈ డేట్స్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఈ January 24th రోజే ఎలక్షన్ జరుగుతుంది అనమాట. దాని తర్వాత ఎప్పుడైతే మనం ఎలక్షన్ జరిగి ఫస్ట్ ప్రెసిడెంట్గా అప్పుడు కూడా రాజేంద్ర ప్రసాద్ గారే ఎలక్ట్ అవుతారనమాట. సో గుర్తుపెట్టుకోండి. సో ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కదా, దీంట్లో కమిటీస్ ఉంటాయన్నమాట, కొన్ని కమిటీస్. సో ఇది చూద్దాం ఒకసారి.
డిసెంబర్ 9th 1946 ఫస్ట్ మీటింగ్ జరుగుతుంది. దీన్ని ముస్లిం లీగ్ బాయ్కాట్ చేస్తుంది అనమాట. సత్యేంద్రనాథ్ సిన్హా గారు టెంపరీ ప్రెసిడెంట్గా ఉంటారనమాట. అతను సీనియర్ మోస్ట్ పర్సన్ కాబట్టి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి. 11th డిసెంబర్ ఏమవుతుంది, రాజేంద్ర ప్రసాద్ గారిని మనం ఎలక్ట్ చేసుకుంటాం అనమాట పర్మనెంట్ ప్రెసిడెంట్ లాగా. వైస్ ప్రెసిడెంట్ ఎవరు అంటే ఇద్దరు ఉంటారు, హెచ్సి ముఖర్జీ ఇంకా విడి కృష్ణమాచారి. 13th డిసెంబర్ ఏమవుతుంది, జవహర్లాల్ నెహ్రూ గారు ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ని మూవ్ చేస్తారు. దాన్ని అడాప్ట్ చేసుకుంది January 22nd 1947 అప్పుడు. సో ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 యాక్ట్ వస్తుంది కదా. సో ఈ యాక్ట్ ద్వారా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఫుల్లీ సావరెన్ బాడీ లాగా ఫస్ట్ పార్లమెంట్ ఆఫ్ ఇండియా లాగా అవుతుందన్నమాట. దీనికి డ్యూయల్ రోల్ ఉంటుంది అనమాట. డిఫరెంట్ పర్సన్ చైర్స్ హెడ్ చేస్తారనమాట. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీగా ఒకవేళ మీటింగ్ జరుగుతుంది, దాన్ని చైర్ చేసింది ఎవరు అంటే రాజేంద్ర ప్రసాద్ గారు. అండ్ లెజిస్లేటివ్ బాడీ లాగా అయితే జీవి మావలంకర్ గారు. ఇప్పటి వరకు అని చెప్పాను November 26, 1949. ఇప్పటి వరకే ఎందుకు అంటే ఆ రోజు మనం కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేసుకుంటాం కాబట్టి. దాని తర్వాత ఇంపార్టెంట్ మైల్ స్టోన్స్ దగ్గర చెప్పాం కదా. నేషనల్ ఫ్లాగ్ ఎప్పుడు అడాప్ట్ చేసుకుంటాం మనము అంటే 22nd July. May 1949కి మనము ఇండియాస్ మెంబర్షిప్ కామన్వెల్త్లో ఇండియా మెంబర్ అవుతుంది అనమాట. ఎప్పుడు అంటే 1949 మే అప్పుడు. 1949 November 26కి కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకుంటాం కదా. దానికంటే ముందు మే 1949కి ఇండియా మెంబర్ అవుతుంది అనమాట కామన్వెల్త్లో. అండ్ 24th January రోజు ఏమేమవుతుంది, నేషనల్ యాంథమ్, నేషనల్ సాంగ్ని అడాప్ట్ చేసుకుంటాం. ఇంకా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారిని మళ్ళీ ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా మనం ఎలక్ట్ చేసుకుంటాం అనమాట. సో కమిటీస్ ఉంటాయి కదా. సో డ్రాఫ్టింగ్ కమిటీ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో డ్రాఫ్టింగ్ కమిటీలో టోటల్ ఎన్ని మెంబర్స్ ఉంటారని క్వశ్చన్ అడుగుతారు. ఇంక్లూడింగ్ ద చైర్మన్ టోటల్ 7 members ఉంటారు. సో 1 chairman + 6 members అనమాట. మొత్తం టోటల్ ఎన్ని మెంబర్స్ అంటే 7 అనమాట, ఇంక్లూడింగ్ ద చైర్మన్. హూ ఈజ్ ద చైర్మన్ అంటే మాకు తెలుసు కదా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనమాట. హీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటాం మనం. హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అండ్ రిమైనింగ్ 6 members ఎవరు అంటే గోపాలస్వామి అయ్యంగర్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, కృష్ణస్వామి కదా, ఇంకా టీటీ కృష్ణమాచారి కూడా ఉంటారనమాట. ఇంకా కే మున్షి మాధవరావు, కృష్ణస్వామి అయ్యర్, కృష్ణమాచారి, గోపాలస్వామి అయ్యంగర్. ఇంకొక లాస్ట్కి సయ్యద్ మొహమ్మద్ సౌతుల్లా అనమాట. 1 2 3 4 5 6 అండ్ ఇది అంబేద్కర్ గారు 7, మొత్తం టోటల్ 7 అనమాట. దీని డ్రాఫ్టింగ్ కమిటీకి. తర్వాత మిగతా మేజర్ కమిటీస్ ఏవి అంటే యూనియన్ అనేవి వచ్చిందనుకో దానికి నెహ్రూ గారు అనమాట. ఒకవేళ ప్రొవిన్షియల్ అని వస్తే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. సో యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ అయితే జవహర్లాల్ నెహ్రూ గారు, యూనియన్ పవర్స్ కమిటీ అయితే జవహర్లాల్ నెహ్రూ గారు. సో యూనియన్ అని వస్తే నెహ్రూ గారు, ప్రొవిన్షియల్ అని వస్తే ప్రొవిన్షియల్ కాన్స్టిట్యూషన్ కమిటీ అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఇది ఇంపార్టెంట్ అనమాట. అడ్వైజర్ ఎవరు అని అడుగుతారు, చాలా అడిగారు ఈ క్వశ్చన్. కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ ఎవరు అంటే బిఎన్ రావు గారు. చీఫ్ డ్రాఫ్ట్స్మెన్ ఎవరు అంటే ఎస్ఎన్ ముఖర్జీ. ఈ రెండు చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. బిఎన్ రావు గారు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అది. సో మనం చూసాం కదా 9th December ఫస్ట్ మీటింగ్ జరుగుతుంది. 13th December ఏమవుతుంది, ఆబ్జెక్టివ్ రెజల్యూషన్, దాన్ని అడాప్ట్ చేసుకుంది 22nd January. 22nd July ఏమనుకున్నాము, ఫ్లాగ్ అనుకున్నాం కదా. 24th January అయితే ఫైనల్ సెషన్ కూడా జరుగుతుంది. ఆ రోజే ప్రెసిడెంట్గా మనము ఎలక్ట్ చేస్తాము రాజేంద్ర ప్రసాద్ గారిని. నేషనల్ యాంథమ్, నేషనల్ సాంగ్ కూడా అడాప్ట్ చేసుకుంటాం. అప్పుడే కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేసుకుంది 26 November 1949. అండ్ ఇంకా 24th అయిపోతుంది కదా, నెక్స్ట్ డే 25th, ఆ నెక్స్ట్ డే 26th కదా. సో ఈ 26th ఏంది, రిపబ్లిక్ డే కదా. సో ఇది రిపబ్లిక్ డే కంటే 1 day ముందు ఏమవుతుంది అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఎస్టాబ్లిష్ చేస్తాం మనం. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని మనము 25th January రోజు ఎస్టాబ్లిష్ చేస్తాము. అండ్ 26th రోజు రిపబ్లిక్ డే. అండ్ 28th రోజు 2 days తర్వాత సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ చేస్తాం మనం. సో 26th కదా, 26th Januaryకి 1 day ముందు ఏమవుతుంది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 25th రోజు. 24th రోజు మనకి నేషనల్ యాంథమ్, నేషనల్ సాంగ్, రాజేంద్ర ప్రసాద్ గారిని మనం ఎలక్ట్ చేసుకుంటాం. ఇంకా అది ఫైనల్ సెషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి. అండ్ 2 days తర్వాత 28th మనం సుప్రీం కోర్ట్ని ఫామ్ చేస్తాం అనమాట, ఎస్టాబ్లిష్ చేస్తాం. హైకోర్ట్స్ అయితే హిస్టారిక్ హైకోర్ట్స్, ఫస్ట్ హైకోర్ట్ 1862లో ఫామ్ అవుతుంది. 1882లో ఫామ్ అవుతుంది. 1882లో 3 హైకోర్ట్స్ ఫామ్ అవుతాయి, క్యాల్కటా, బొంబాయి, మద్రాస్ది. 1884లో అలహాబాద్ది. 1882, 1884 గుర్తుపెట్టుకోండి ఇవన్నీ.
ఇంకా మనం కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అంటున్నాం కదా మనము. బిఫోర్ ద పార్టిషన్ అంటే ఇండియా పాకిస్తాన్ కలిసి ఉన్నప్పుడు ఎలా ఉండేదంటే మెంబర్స్ ఎలా ఉండేవాళ్ళు అంటే 389 మెంబర్స్ ఉండేవాళ్ళు టోటల్. దాన్ని 296 ఇంకా 93గా డివైడ్ చేస్తారనమాట. 93 ఏమో ప్రిన్స్లీ స్టేట్స్ నుంచి, 296 ఏమో బ్రిటిష్ ఇండియా నుండి. సో ఇది మొత్తం కలిపి 389 ఉండేది అనమాట మెంబర్స్. ఆఫ్టర్ పార్టీషన్ ఎలా అవుతుందంటే ఈ 296కి 3 యాడ్ చేయండి, 299 అవుతుంది అనమాట టోటల్ సీట్స్. టోటల్ మెంబర్స్ ఎంతమంది ఉంటారు ఆఫ్టర్ పార్టీషన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో అంటే 299 అనమాట. వీళ్ళు పార్ట్లీ ఎలక్టెడ్, పార్ట్లీ నామినేటెడ్ చూసాం కదా. సో ఎవరెవరు మెంబర్స్ కారు దీంట్లో అని అడుగుతారు అనమాట. గాంధీ గారు ఇంకా జిన్నా గారు అనమాట. మొహమ్మద్ జిన్నా గారు మనం చూస్తాం కదా, ముస్లిం లీగ్ హెడ్. సో వీళ్ళిద్దరు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఉండరు అనమాట మెంబర్స్గా. సో అదే ఇక్కడ ఇచ్చారు. టోటల్ ఒరిజినల్ మెంబర్ స్ట్రెంత్ ఎంత అంటే 289. సో దాన్ని 296 93గా డివైడ్ చేస్తారు. 93 ఏమో ప్రిన్స్లీ స్టేట్స్, 296 ఏమో బ్రిటిష్ ఇండియా నుండి. పోస్ట్ పార్టీషన్ ఎంతమంది ఉన్నారు అంటే ఈ 296కి 3 యాడ్ చేయండి, 299. ఇది పార్ట్లీ ఎలక్టెడ్, పార్ట్లీ నామినేటెడ్. మహాత్మా గాంధీ గారు, జిన్నా గారు ఉండరు అనమాట మెంబర్స్గా. అండ్ ఈ కాన్స్టిట్యూషన్ని ప్రిపేర్ చేయడానికి ఎన్ని డేస్ పట్టింది అంటే 2 years 11 months 18 days. ఇది చాలా ఇంపార్టెంట్ టు కంప్లీట్ ద ఫైనల్ డ్రాఫ్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అండ్ మనం కాన్స్టిట్యూషన్ ప్రిపేర్ చేస్తాం కదా బుక్, ఆ బుక్లో ఎవరి హ్యాండ్ రైటింగ్ ఉంటుంది, దాని సైడ్కి డెకరేషన్స్ ఉంటాయి కదా, అది ఎవరు చేశారని అడుగుతారు. ఈ క్వశ్చన్ ఆల్రెడీ అడిగారు. సో క్యాలిగ్రఫీ హ్యాండ్ రిటర్న్ టెక్స్ట్ ఎవరు రాశారు అని అడుగుతారు. ఇంగ్లీష్ వర్షన్ ఉంటుంది, ఒరిజినల్ది ఇంగ్లీష్ వర్షన్, దాని ట్రాన్స్లేషన్ హిందీకి చేస్తాం కదా. సో ఇంగ్లీష్ది ఎవరు రాశారు, హిందీది ఎవరు రాశారు. ఇంగ్లీష్ది ఎవరు రాశారు అంటే ప్రేమ్ బిహారీ నరేన్ రాయ్జాదా అనమాట. గుర్తుపెట్టుకోండి, ప్రేమ్ బిహారీ నరేన్ రాయ్జాదా గారు ఇంగ్లీష్లో రాస్తారు. హిందీది వసంత్ కృష్ణ వైద్య హిందీ. ఇంగ్లీష్దేమో ప్రేమ్ బిహారీ నరేన్ రాయ్జాదా. అండ్ డెకరేషన్ ఎవరు, ఆర్ట్ వర్క్ సైడ్కి ఉంటుంది కదా, డిజైన్ డెకరేషన్ అవంతా ఎవరు చేశారు అంటే నందలాల్ బోస్ గారు. ఇతను శాంతినికేతన్లో చదువుకున్నారు అనమాట. సో అతను ఇంకా బియోహర్ రామ్ మనోహర్ సిన్హా వీళ్ళిద్దరూ డెకరేషన్ చేశారనమాట. ఇల్యూమినేషన్ డెకరేషన్ ఎవరు చేశారని అడుగుతారు. సో నందలాల్ బోస్ గుర్తుపెట్టుకుని చాలా ఇంపార్టెంట్. నందలాల్ బోస్ శాంతినికేతన్లో చదువుకున్నారు. అండ్ ఇంకా బియోహర్ రామ్ మనోహర్ సిన్హా వీళ్ళిద్దరూ డెకరేషన్ చేశారనమాట. సో ఇదంతా కాన్స్టిట్యూషన్ గురించి, కాన్స్టిట్యూషన్ ఇంకా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ గురించి.